ఆత్మవంచన గీతంగా ఆత్మవంచన అహంకారాలతోటి ఈ గీతాన్ని ఎంత పరాభవించాలో అంత పరాభవించారు. మరి అంత చేసిన వాళ్ళు మూర్ఖులారా, ఉద్యమంగా అన్నది దాన్ని. మీరు దానికి పురుడు పోసి పేరు పెట్టిండ్రు ఇది జాతి గీతం అని, ఇది మా రాష్ట్ర గీతం అని, ఇది మా ప్రార్థన గీతం అని. అమరగాయకుడు రామకృష్ణ గారిని కూర్చుండబెట్టి కేసీఆర్ స్టూడియోలో అన్ని చేసినారు, మేమే చేసినామంటారు, మేమే పాడినామంటారు. ఈ పాటకు సంగీతం ఎవడు చేసిండ్రంటే ఒక్కడు చెప్పాడు. ఈ పాటకు సంగీతం చేసిన పిల్లగాని పేరు రామాచారి. ఇలా వాని దగ్గర పాటలు నేర్చుకొని గాయకుడు ఉండడు ఈ సినిమా ఇండస్ట్రీలో. చిన్నపిల్లలందరూ అదే ట్రైనింగ్ ఇస్తున్నాడు. అవును, ఆ బాలులకు సంగీతము దానం చేసిన ఆ పిల్లగాడు చేసిన ఒక్కరోజన్న వాడి పేరు చెప్పారా? గౌరవం వానికి పెరుగుతుంది, మనకు పెరుగుతుంది. రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పిల్లగాడు దీనికి సంగీతం సమకూర్చాడు. ఇది ఫస్ట్ బాలన్న పాడాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి. అప్పుడు చంద్రబాబు అందరూ తెలంగాణ వద్దనట్టులే, ఒక కేసీఆర్ తప్ప, ఇక్కడి ప్రజలు తప్ప, ఇక్కడి ఆత్మగౌరవం తప్ప, ఇక్కడ ఉద్యమ శక్తులు తప్ప, ఇక్కడ భూమిపుత్రులు తప్ప ఏ ఒక్కడు తెలంగాణ రావాలనుకోలేదు కదా. అలాంటి సంఘర్షణలో పురుడు పోసుకున్న గీతాన్ని పరివ్యాప్తి చేసింది నేను. వాళ్ళ కోసము, వాళ్ళు పరివ్యాప్తి కోసం కాదు, వాళ్లకు ఆంతర్లీనపు అవసరం కోసము దీన్ని పరివ్యాప్తి చేసుకునే నేపథ్యం ఒకటి ఉన్నది, దాన్ని కూడా చెప్పాలి. అట్లా రామకృష్ణ గారితో పాడించిన పాట కూడా ఎన్ని ముక్కలు చేసినో తెలుసా ఈ దుర్మార్గులు? రికార్డింగులో పట్ట తెగిపోతుంది. మీలాంటి సంగీత జ్ఞానం ఉన్నోళ్ళు అప్పుడప్పుడు కరెక్ట్గా అతికిస్తారు. ప్రాథమిక గీతంలో అన్ని కట్టింగులే, అన్ని కట్ తెగిపోతుంది. ఒక్క మనవి చేస్తాను శర్మ, మీ కర్మ కాకపోతే, మీ దరిద్రం కాకపోతే, ఇలా దీని కీర్తి బావుటాను ఎగరేసుకొని రొమ్ము జర్చి నిలబడే మీ అస్తిత్వాలు ఎంత పడిపోయినాయి రయ్యాల. మాదా మేమా అసలు అరతున్నదా మీకు? ఒకవేళ వాడు మూర్ఖుడు 4 చరణాలని మా సారు చెప్పుతుంటే 12 చరణాల పాట పెట్టుమంటాడు ఒకడు. చదువుకోలేదు కదా, అజ్ఞాని కదా, అందశ్రీ మూర్ఖుడు కదా, అహంకారి కదా. మీ ఐడ్రీమ్ నేపథ్యంగా చెప్తున్నాను, నాకు అహంకారమే కరెక్ట్ నా అనువాలైతే నేను గింతెత్తు లేచేవాడిని కాదు. అమ్మ తెలియదు, నాన్న తెలియదు, కులము తెలియదు, నాన్నవాడు తెలియడు, ఎవ్వడు తెలియని నన్ను ఇంతెత్తులకు ఎందుకు లాబట్టిందమ్మ? మరి ఇక్కడ ఒక తమాష ఉంటుంది. 1000 సంవత్సరాల పాటకు కవిత గౌరవం ఇవ్వలేదు తెలుగు సాహిత్య వేదికలు. ఇక దానికి కవితా గౌరవం ఇవ్వని కొడుకులు కావ్య గౌరవం ఎలా ఇస్తారు? ఇయ్యరు కదా. నేను చేసింది ఎవ్వరికి అంతు చిక్కని ఒకే ఒక్క రహస్యం. నేను పదమెత్తితే కవిత్వము ఒళ్ళంతా బులుముకొని ఆకాశమెత్తు లేస్తుంది దాని ధూళి. పుప్పొడి అంటారు కదా. అవునవును, పుప్పొడి లేస్తుంది కదా, అలా లేస్తుంది. కవితా గౌరవమే కాదు, నేను ముట్టుకున్న కవిత్వానికి, పాటకు, వచనానికి, వితు పద్యానికి కూడా కావ్య గౌరవాలు కూడా నిక్షిప్తం చేసి ఉంటాయి. అందులో కలిసే ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. అందుకోసం ఈ పాటలో, ఈ పాట మేము నిజంగా నేను ఆ పాట పెట్టొద్దన్నాను అనుకుందాం. వినాలే ఓ మేధావులారా, ఓ పతివత మాటలు పట్టిన పండితులారా, మీకు ఒక మనవి చేస్తాను. నేను మూర్ఖున్నైతే నన్ను జనములో నిలబెట్టి వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, మేము రాష్ట్రగీతంగా ప్రకటిస్తామంటే వాడు మంకు పట్టుబట్టి అహంకారిగా మా పాట వద్దంటుండు అని ఎందుకు నన్ను దోషం చేయలేదు? అప్పుడు 2014లో కూడా ఈ పాటను ప్రకటించారు, అసెంబ్లీలో కూడా దాన్ని అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆగిపోయింది కదా. ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది అని వాళ్ళే జవాబు చెప్పాలి, నేను చెప్పను. నేను ఆగిపోలేదు కదా. మీ అహంకారం 10 ఏళ్ళు పాలన చేసిన మీ శిరస్సు మీద శివతాండవము చేస్తూనే ఉన్నది కదా. ఇవాళ ఏం చేసింది ఆ గీతం? దక్షయజ్ఞం చేసింది, వీరభద్రుడై విజృంభించింది.
మీ కంఠాలను తెలియకుండానే తెగనరికి నేల మీద రాజకీయ డెత్ చేసింది. అది తప్పు గీతాంది కాదయ్యా, అదే. మీది. అసెంబ్లీలో పరువు పోగొట్టుకుంటుంది. వాడు బర్ర కాచిండు, గొడ్ల కాచిండు, చదువుకోలేదు, వాడికి కవిత్వం వస్తుంది. మీ దగ్గర చదువు, మీకు కవిత్వం వస్తుందా? కాదు కాదు. సయాన సారు ముఖ్యమంత్రే కాదు, సయాన కవి కదా. నా కవిత్వం అవమానమయ్యా. మీరు కవులని కవులే మీరు, కాదనను, కవులే. ఎక్కడ చూసినా కవులే, ఎప్పుడు చూసినా కవి సమ్మేళనాలే. కవేడురా మరి. కవి అనగా పొద్దు పడుపు నానయ్, కవి అనగా పొద్దు పడుపు, పొద్దుదిరుగుడు పువ్వులు కవులు. మీరు కవులే. కవిని కాలం మాత్రమే కంటది. కవి పొద్దు పడిచినలాగానే ఉంటాడు, పొద్దుతిరుగుడు పువ్వులాగుండడు. అది కాలము కవిని గన్నది. ఆ కవిని, ఆ కాలము ఆ కవిని గన్నది, వాని కవిత్వాన్ని కూడా గన్నది. ఇయ్యల్ల మీ పుణ్యమే అది ఆకాశమెత్తు శిరస్సెత్తి రొమ్మిరిసి నిలబడ్డది. దానికి ఆ దమ్ము, ఆ దర్భ వచ్చిందంటే ఈ మట్టి భిక్ష తండ్రి.